ఒప్పందంలో హెచ్ఎండిఏకు సంబంధించినటువంటి లావాదేవీలలో వారికి వచ్చినటువంటి ఫైల్ మీద సంతకం పెడతారు. నేను బాజాప్తా నేనే సంతకం పెట్టినా, దానికి బాధ్యుని నేనే. నేను ఏ ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా నడి బజార్లో హాబిట్స్తో ఉరి తీయండి అని చెప్పినటువంటి దమ్మున నాయకుడు కేటీఆర్ గారు తప్పించకపోతలేరు. చట్టం మీద గౌరవం ఉంది, దాన్ని గౌరవించే మొన్న కూడా ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరయ్యారు. ఆ రోజు వారే న్యాయవాదిని అనుమతించలేదు కాబట్టి దాన్ని మళ్ళీ కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని ఈరోజు న్యాయవాదితోని విచారణకు హాజరు కావడానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఇలా ఎలాంటి అనుమానం అవసరం లేదు. పాలక మండలికి సంబంధించి ఏ పాలక మండలి అయినా సరే ఆ ఉన్నటువంటి పన్నుని ఖర్చు పెట్టేటువంటి అధికారాన్ని తీసుకునేటువంటిది ఆ పాలక మండలికి ఉంటుంది. ఒక మున్సిపాలిటీ ఉందనుకోండి, ఒక కార్పొరేషన్ ఉందనుకోండి, వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. హెచ్ఎండిఏకి కూడా పాలక మండలి ఉంటుంది. హెచ్ఎండిఏ పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వాళ్ళు అడిగేటువంటి మాట ఏంటంటే 10 కోట్లకు దాటి చెల్లిస్తే అది క్యాబినెట్ అప్రూవల్కి ఫైనాన్స్ కాంకరెన్స్కి పోవాలని చెప్పేసి అంటా ఉన్నారు. అలాంటి ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుంటారు. అంటే ప్రభుత్వం మీన్స్ మంత్రులు తీసుకుంటారు. ఎగ్జిక్యూషన్ పార్ట్ చూడాల్సినటువంటి బాధ్యత అక్కడ ఏదైనా ప్రొసీజర్ ల్యాబ్స్ ఉంటే ఇక్కడ ప్రొసీజర్ ల్యాబ్ ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీలు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ గుర్తు చేసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క ప్రొసీజర్ ల్యాబ్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిన అధికారుల మీద ఉంటుంది తప్ప అక్కడ సంతకం పెట్టినటువంటి మంత్రి మీద ఉండదనేటువంటి విషయం వారికి తెలుసు. తెలియకపోతే అవగాహన లోపం. రేవంత్ రెడ్డి గారికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆయన గతంలో మంత్రిగా పనిచేయలే, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేయలే, ఇంకా పోయిపోయిందంటే అధికార పార్టీలో కూడా ఎన్నడూ ఎమ్మెల్యేగా పనిచేయలే. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి అవగాహన లేదు, ఆయనకు ఆ విషయం తెలియదు. దరిద్రం ఏంటంటే తెలియదనే విషయం కూడా ఆయనకు తెలియదు. అది ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం. 100% చట్టపరమైనటువంటి అవకాశాలు ఏముంటాయో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. అంటే కేసు పెడితే లొటపీస్ కేసు అయినంత మాత్రం వదిలిపెట్టలేం కదా, దాన్ని కొట్టాలి కదా. లొటపీస్ కేసు పెట్టిన కొట్టిన అరెస్ట్ చేయని చెప్పేసి అన్నారు కదా. అధికారికంగా వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తే చట్టపరంగా మాకు ఉన్నటువంటి వెసులుబాటుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అక్రమ కేసులను ఏ విధంగా ప్రూవ్ చేసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కూడా వెతుక్కుంటాం కదా. దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నేనేమంటే లొటపీస్ కేసు కాదు, లొటపీస్ గాడు పెట్టిన కేసు అంటున్నా. ఎందుకు అంటే ఇందాకనే చెప్పినా కదా, ఇంట్లో పంచాయతీ లోపల పంపు ఎక్కడ పంచాయతీ రా నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏంది? 420 హామీలు, 6 హామీలు ఇచ్చినావు. ఒక్కదానికోసం మాట్లాడుతున్నావు ఎవ్రీడే. రోజొక పంచాయతీ, రోజొక కొత్త పంచాయతీ, రోజు డైవర్షన్ పాలిటిక్స్, ఇది చేస్తే అది చేస్తే అని మభ్యపెట్టే తప్ప ఈ ప్రయత్నం ఏదో, ఈ చర్చ ఏదో, ఈ మీడియా లేదో ఓపెన్గా చెప్పారు కేటీఆర్ గారు. అసెంబ్లీలో చర్చ పెట్టు, లేదు మీ ఇంటికి రమ్మంటే నేనే వస్తా, ఇద్దరం చర్చిద్దాం పట్టు, దాంట్లో జరిగిన పొరపాటు ఏందో మాట్లాడదాం పట్టు అంటున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నావు మరి దాని గురించి? ఇంత హైరానా నువ్వు పడుతున్నావు, మేము పడతలేము. హైరానా నువ్వు చేస్తున్నావు, మేము చేస్తలేము. 100% ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రజాపక్షాన్ని కొట్లాడుతూనే ఉంటాం. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి మీద అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీడియాలో గట్టిగా మాట్లాడని తప్పులు ఎత్తి చూపితే, నువ్వు ఇచ్చినటువంటి మాట కట్టుబడదని మాట్లాడితే ఎవరి మీద పంపుదాం? ప్రసాద్ రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నా, ప్రసాద్ మీద విజిలెన్స్కి రాయి. మిషన్ బ్యాగ్లో ఏమైనా జరిగిందేమో. గాదర్ కిషోర్ గారు ఎక్కువ మాట్లాడుతున్నా, వీని మీద విజిలెన్స్కి రాయి. మీరు చూడు, నేను చెప్తున్నా, నా మీద కూడా విజిలెన్స్ రాస్తారు. ఏముంటుంది? నేను మంత్రినా సంతకం పెట్టినా బెదిరిస్తాను. ఈడీ రంగంలోకి దిగిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ములాఖాత్ అయి, ఇక్కడ ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి అదాని ములాఖాత్ అయి, ఇద్దరు ఒప్పందం చేసుకొని మేము ఇక్కడ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేస్తాం, తర్వాత మీరు ఎంటర్ గారి అనంత ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే ఎఫ్ఐఆర్ అయితే మాత్రమే ఈడీ ఎంటర్ కావడానికి ఉంటుంది. ఈడీ సొంతంగా ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు. ఏదో ఒక ఎఫ్ఐఆర్ మీరు చేస్తే మేము ఎంటర్ అవుతాం. ఏం ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసింది. ఆ రోజు ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి ఏ కాంట్రాక్ట్ వచ్చినా అందరికీ మేము కాంట్రాక్ట్లు ఇచ్చినాము. ఒకవేళ మేము ఇచ్చినాం అనుకుందాం, మీరు అన్నట్టుగా మెగా కృష్ణారెడ్డి ఏదో మేము ఇస్తాం, మరి ఆయన ఎందుకు ఇస్తుండు? మరి అది కూడా అడగాలి కదా మీరు. మరి ఆయన కురుకులాడుతున్నాడు. అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటంటే కుట్ర మొత్తం ఉన్నటువంటి మెగా కంపెనీ కృష్ణారెడ్డిది కాదు కదా, పిచ్చిరెడ్డిది కదా. కృష్ణారెడ్డి ఏం చేసినట్టు దాన్ని మొత్తం కథం పట్టించేసి పిచ్చిరెడ్డిని బయటికి ఎలా కొడుతుండు. 13,000 కోట్లకు మాట్లాడుకున్నారు. ఆ 13,000 కోట్లు చెల్లిస్తానికి మొత్తం భారతదేశంలో పైసలు దొరుకుతలేవు. అదానితో ములాఖాతే నువ్వు నాకు ఈరా నాయన కొద్దిగా పైసలు మా మామగారిని పంపించి కంపెనీ ఆక్యుపై చేసుకుంటా, నీకు రేవంత్ రెడ్డితో సిట్టింగ్ చేయించి నడి రోడ్లో ఉన్నటువంటి 80 ఎకరాల భూమిని మీకు అప్పచెప్తా, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ఏదైతే ఐవీఎస్ఆర్ కంపెనీకి సంబంధించి మీకు అడ్డం వచ్చిండో దాన్ని పక్కకు జరిపిస్తా అని మొత్తం ములాఖాత్లో భాగంగా మరి నేనేం చేయాలంటే మేము ఒక కేసు పెట్టాక ఈడీ నువ్వు ఎంటర్ చేయాలి బీజేపీ తరఫున అని చెప్పి జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర ఇది. ఆ కుట్రలో బీజేపీ కాంగ్రెస్ కలిసే చేస్తున్నది. అయిన ప్రజల పక్షాన కొట్లాడడానికి నికార్సైనటువంటి మగపిన కలిగినటువంటి తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ కోసం పనిచేసినటువంటి మంత్రిగా కేటీఆర్ గారు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. విచారణ వారు ఎదుర్కొంటారు. ఎవరికి శశభిష ఇలా అవసరం లేదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తారు.